నేను మీ గౌరీని. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎక్కడికి వచ్చాము సో ముందు ఎవరెవరు వచ్చామో చూద్దాం, తర్వాత ఎక్కడికి వచ్చామో చూద్దాం. మా వదిన, మా మేనగోడలు. సో చిన్నోడు పెద్దోడు కూడా వచ్చారు, బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. సో వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారో చెప్పే ముందు మేము అసలు ఎక్కడికి వచ్చామో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకే, సో ఇప్పుడు మేము జూకి వచ్చాము. సో యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ అనమాట. సో చిన్నోడు పెద్దోడు టికెట్స్కి వెళ్ళాడు. సో టికెట్స్ కూడా తీసేసుకున్నాము. సో ఇంక లోపలికి ఎంటర్ అయిపోవాలన్నమాట. పెద్దోడు టికెట్ ఎంత ఈచ్కి? ఒక పర్సన్కి 70. ఓకే, పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ అనమాట టికెట్. సో మేము వచ్చేసి 5 మెంబర్స్ కదా, 350 అయింది. సో అయితే సమ్మర్ టైం కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. సో లోపల కూడా చాలా వెరైటీస్ ఎక్కువగా పెట్టుంటారేమో యానిమల్స్ అనుకుంటాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. సో అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే, అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు ఏ యానిమల్స్ అయితే ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తాను. చాలా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది, బట్ అందులోనూ హాలిడేస్, అందులోని సండే రావడం ఫుల్ క్రేజీ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం అయితే. ఓకే, నాతో పాటు మీరు కూడా వచ్చి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత 2 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 వేస్ కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ ఒక రూట్ ఇందులో నుంచి వెళ్ళడానికి, ఇందులో నుంచి వెళ్ళడానికి. సో ఇటువైపు నుంచి అయితే ముసలి, పాములు అండ్ లవ్ బర్డ్స్, నెమలి, జిరాఫీ, నిప్పుకోడి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మేమైతే ఇటువైపు ఎంచుకున్నాం ఫస్ట్ వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేసి నీటి ఏనుగు, ఎలుగుబంట్లు, పులి, చింపాంజీలు, ఏనుగులు, గద్దలు. అయ్యండి ఇప్పుడు ఒక్కొక్క జంతువుని చూపిస్తాం. హిప్పోపాటం ముందు 2 జంతువులు వెళ్ళిపోయి. సో మొత్తానికి అయితే మేము వైల్డ్ యానిమల్స్ వైపు ముందు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మేము వైల్డ్ గా ఉంటాం కాబట్టి చాలా వైల్డ్, అందుకే వైల్డ్ యానిమల్స్ వెళ్తున్నాం. ఇక్కడ ముందు వచ్చేసి క్యాంటీన్ కూడా ఉంది. సో చూస్తున్నారా క్యాంటీన్. ఫస్ట్ ఇక్కడ ఏదో కౌంటర్ ఉంది, చూద్దాం. అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏమున్నాయి బాతు. సో ఇక్కడ ఏముంది రాసి కాదే. సో లోపలికి ఎంటర్ అవగానే రైనోసర్ అయితే ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. సో పడుకుంది, చక్కగా చెవులు పైకి పెట్టి మరీ పడుకుంది అనమాట. ఇది మనం ఎంట్రన్స్ అవ్వగానే కనిపిస్తుంది. సో ఓకే, ఇక్కడ కొన్ని బర్డ్స్ కూడా దాని చుట్టూ ఉన్నాయి. సో రయాన్, సో ఇది రైనోసర్ అనమాట. ఎప్పుడు చూడు పడుకునే ఉంటుంది, ఎప్పుడు లెగుస్తుందో ఏంటో తెలియదు. సో ఒక్కటే ఉంది, సో అది కూడా ఫుల్గా రెస్ట్లో ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఇంకే యానిమల్ని మనం చూడతాము. నెక్స్ట్ వెనక్కి మళ్ళీ వెళ్దాం పదండి. సో రైనోసర్ చూసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫిష్ ఎక్వేరియం అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి అయితే ఒక టికెట్ కూడా ఉంటుంది. టికెట్ వచ్చేసి 4 రూపీస్ అనమాట. సో లోపల ఇలాగా మొత్తం ఎక్వేరియంస్లో అయితే చేపలన్నీ ప్రదర్శించబడుతున్నాయి. సో చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు చాలా అయితే ఇలా ఉన్నాయన్నమాట. జస్ట్ అలా చూస్తూ వాచ్ చేస్తూ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు మనం ఒక దగ్గరికి ఎంటర్ అయ్యాం. సో ఏంటో అది చూసేద్దామా. ఎలిఫెంట్స్. సో ఇక్కడైతే 2 ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తుందా, అక్కడ కూడా ఇంకొక 2 ఉన్నాయన్నమాట. సో అంటే వీటికి రెస్ట్ ఇచ్చేటప్పుడు వాటిని ఇక్కడ తీసుకొస్తారేమో, వీటిని అక్కడికి ఇక్కడ షిఫ్ట్ చేస్తారేమో. ఓకే, లాస్ట్ చాలా రోజులు అయింది ఎలిఫెంట్స్ పూర్తిగా చూసి. సో చూసారా, ఇక్కడైతే 2 ఎలిఫెంట్స్ అయితే పెట్టారు. సో 2 ఒకే సైజులో ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి. సో ఇంకొక 2 ఎలిఫెంట్స్ అయితే అక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా లైట్గా. ఓకే, సో వాటికి రెస్ట్ ఇచ్చేటప్పుడు వాటిని ఇక్కడ తీసుకొస్తారేమో. ఓకే, సో వాటికి ఫుడ్ లంచ్ టైం అనుకుంటాను. చెరుకు కర్రలు కూడా పెట్టారు. ఆల్మోస్ట్ నిజంగా చాలా నీట్గా తింటున్నాయి చూడండి. నీట్గా ఫోల్డ్ చేసుకొని మరీ తింటున్నాయి.
సూపర్ సూపర్. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మొత్తం మంకీస్ అనమాట. సో ఈ వే అంతా కూడా మంకీసే ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, చూడండి వీటి ఆటలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట చక్కగా. సో ఇంక ఇటువైపు అంతా కూడా మంకీసే ఉంటాయి. సో మొత్తానికి కొంతవరకు చూసేసాం. సో ఇక లంచ్ టైం అయిపోతుందన్నమాట. సో 1:30 అయిపోయింది. సో లంచ్ టైం కాబట్టి ఇప్పుడు లంచ్ టటాడాయింగ్. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యాం. సరే కూర్చోడానికి ఫుల్ క్రౌడ్ మీద కూర్చోడానికి కూడా ప్లేసులు లేవు, అలా అడ్జస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ మా వదినతో స్టార్ట్ చేద్దాం. తినమ్మా తిను, మళ్ళీ తిరగాలి, చాలా నడవాలి, ఇది ఇంకా తక్కువ. ఇప్పుడేం చూసారు బాబు చిన్నుడు. సో నెక్స్ట్ పెద్దోడి దగ్గరికి వెళ్దాం. పెద్దోడు వాడి తల్లి టేస్ట్ ఎలా ఉంది? ఓకే. సో ఓకే, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం చిరుత కోతులు చూస్తాం. నేను ఇటువైపు చిరుత అంట. నెక్స్ట్ చింపాంజీలు, రేచు చుక్కలు, కుక్కలు. రేచు కుక్కలు అంటే ఏంటో నాకు తెలియదు, చూడాలి. ఇక్కడ వచ్చేసి చిరుతపులికి వెళ్ళే దారిలోనైతే ఓడలు ఉన్నాయి చెట్టుకి. సో చిన్నోడు పెద్దోడు అలా మా మేనగోలు ఎలా ఊతున్నారు చూడండి. 3, 2, 1 గో. సో ఇది వచ్చేసి అడవి డాగ్సా కాదు, వైల్డ్ డాగ్స్ అంట, అడవి కుక్క. సో కొంచెం చూడండి అక్కడ ఉంది, చూడిటే చూస్తుంది. సో మిగతావి దాని పక్కన ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. సో ఇవి వచ్చేసి అడవి కుక్కలు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, చింపు బ్రో. సో చూడండి చక్కగా తింటుంది. కొబ్బరికాయ తింటుందా ముంజు తింటుందో తెలియదు కానీ నీట్గా తింటుంది. ఒక్కటే ఉంది. సో దీనికి మాత్రం బాగా అల్లరి చేస్తుంది అనుకుంటాను, అందుకే ఫుల్ కరెంట్ కూడా పెట్టేశారు ఎక్కడికి ఎగరకుండా. ఒక్కటే ఉంది. ఇంకా పోతే అక్కడి నుంచి లంచ్ అయిపోయింది. అలా మంకీస్ అవి చూసుకొని అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ కనిపించింది. సో ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాం. సో మొత్తానికి ఐస్ క్రీమ్స్ కూడా ఫుల్ ఖాళీ అయిపోయాయి. లేవు, గ్రేప్స్ మాత్రం మిగిలాయంట. సో అందుకే గ్రేప్స్ తీసుకున్నాం. కొంచెం టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఇవాళ ఫుల్ క్రౌడ్ మీద ఐస్ క్రీమ్స్ కూడా ఫుల్ క్రేజ్ పెరిగిపోయి అన్నీ అయిపోయాయంట. ఇవి మాత్రం మిగిలాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం అడవి ఫాక్స్ అంటే నక్కల దగ్గరికి వచ్చాం. సో కనిపిస్తుందా, లోపల ఒకటి పడుకుంది, ఇక్కడ కూర్చుంది. సో ఇంకోటి వచ్చి వెనకట్లుంది. మధ్యాహ్నం టైం కదా, చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయి చూడండి, అడవి నక్కలంట. సో ఓకే, నెక్స్ట్ ఇంకేంటి చూసేద్దాం. సో ఇది వచ్చేసి హైనా అంట. సో బబ్బుంది. యాక్చువల్లీ మధ్యాహ్నం కదా, ఫుల్ బెడ్ రెస్ట్లో ఉంది చూడండి, కనిపిస్తుందా ఎలా పడుకుందో, చక్కగా బజ్జింది. ఓకే, అమ్మ లెగిసిందే చూడండి. హాయ్ హైనా, దిస్ ఈస్ గౌరీ వ్లాగ్స్, ప్లీజ్ వన్స్ అగైన్ సీ దిస్ మీ. సో ఇప్పుడు వచ్చేసి మనం చిరుతపులి దగ్గరికి వచ్చేసాం. సో చాలా యాక్టివ్గా ఉంది, ఇప్పుడు చూపిస్తాను చూడండి దాన్ని. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో. సో చిరుతపులి మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. బాబు చిన్నోడు పెద్దడు చూడండి చూడండి చూడండి. సో చాలా దగ్గర నుంచి. వావ్, హాయ్ చిరు. సో సూపర్ సూపర్, మొత్తానికి ఫుల్ రౌండ్స్ వేస్తుంది. సో దీనికైతే ఫుల్ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు, ఇలాగ అటు ఇటు తిరుగుతూ ఉండాలి పబ్లిక్ వచ్చేటప్పుడు అని. సో మొత్తం అలా తిరుగుతూనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్స్. సో బెంగాల్ టైగర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారా, సో 2 టైగర్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, పెద్దోడైతే టైగర్స్ దగ్గర వెళ్ళి చూస్తున్నాడు. సో 2 ఉన్నాయండి, ఎప్పుడూ ఒకటే ఉండేది. సో సమ్మర్ సీజన్ కాబట్టి 2 పెట్టారో ఏమో. బాబు చిన్నుడు, టైగర్స్ ఇవి.
ఎన్నున్నాయి? సో చిన్నోడు ఇక్కడ ఉంచేద్దాం, ఛాలెంజెస్లో బాగా ఆడుతున్నాడు కదా. సో ఈ 2 పులులు మన చిన్నోడు పెద్దోడు అనమాట. సో అందుకే పెద్దోడిని కూడా ఒకసారి పిలిచేద్దాం. పెద్దోడు రా. ఓ లెగిస్తున్నాయి. ఓకే ఓకే ఓకే, లేచి తిరుగుతున్నాయి. ఇటు చూడండి, 2 మాట్లాడుకుంటున్నాయి, కాన్వర్జేషన్ అవుతుంది అంటారు, చిన్నోడు చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసాం? వైట్ టైగర్స్ చూడండి. సో చూసారా? సో 2 ఉన్నాయి ఇవి కూడా, ఇది 1. సో అక్కడ ఒక్కొక్కటి ఉంది బట్ పడుకుంది. సో ఇదైతే తిరుగుతుంది అనమాట. సో వైట్ టైగర్స్, తెల్ల పులులు. ఓకే, సో చూడండి, కానీ చాలా కన్నుల విందుగా ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా నిరాశపరచట్లేదు. చిరుత పులులు అనగా టైగర్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలాగా అందరినీ కూడా ఆహ్లాదపరుస్తున్నాయి. సో చాలా బాగున్నాయి అనమాట. సో వైట్ పులులు, వైట్ టైగర్స్ చూసారా పైన కనిపిస్తుంది కదా. ఓకే, చూడితే వస్తుంది. సో చాలా బాగున్నాయి. ఒకటేమో పైన చూసారా పడుకుంది అక్కడ. సో ఇంకోటేమో తిరుగుతుంది. సో ఇకపోతే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సో లోపల సగం ఆల్మోస్ట్ 600 ఎకరాల, మొత్తం 600 ఎకరాల్లో సగంకి వస్తే మాత్రం ఈ రెస్టారెంట్ కనిపించలేదు మనకి. సో ఈ విధంగా ఉందన్నమాట. సో కూల్ డ్రింక్స్ అవని, ఫుడ్ అవని, రైస్, అలాగే వెజ్, నాన్ వెజ్, సమోసా, చిప్స్, డ్రింక్స్, జ్యూస్లు చాలా చాలా అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సగ్గంకి వస్తే కానీ మనకి ఇది కనిపించదు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హిప్పోపోటమస్ దగ్గరికి వచ్చేసాం. సో చూస్తున్నారా? సో ఫుల్గా వాటర్. సో ఆ చివరన ఉన్నాయి. సో వెయిట్ చేయండి, అక్కడికి వెళ్తానమాట నేను. హిప్పోపోటమస్ ఎక్కడున్నావు? హిప్పోపోటమస్ ఎక్కడున్నావు? సో ఇక్కడ ఉంది. సో ఎందుకు ఇది ఎక్కువగా వాటర్లో ఉంటుందో నాకైతే తెలియదు. మీకైతే తెలిస్తే నాకైతే కామెంట్ చేసేయండి. సో చూస్తున్నారా? సో ఆల్మోస్ట్ ఇది ఎక్కువ ఎందుకు వాటర్లో ఉంటుందో మీకు తెలిస్తే నాకు కామెంట్ అయితే చేసేయండి డెఫినెట్లీ. సో ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి. సో చూడండి బాబు, ఇవేనే. సో హిప్పోపోటమస్ని చూడడానికి వీడు కూడా వచ్చేసాడు. చూస్తాను అంటున్నాడు. సో నిజంగా పిల్లలకి చాలా ఇష్టం జూ అంటే. సో నేనైతే చిన్నప్పటి నుంచి మా చిన్నోడిని పెద్దను తీసుకొస్తూనే ఉన్నాను. అయినా వాళ్ళకి ఇంకా వాటి సరదా అయితే తీరదు. ఓకే, ఇలా. సో పదండి ఇంక నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం. సో ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ అనమాట. లోపలంతా బటర్ఫ్లైస్ ఉంటాయి, కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో వెళ్ళలేకపోయాను. సో చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఈ చూపిస్తున్నారు కదా, ఈ పిక్స్లో అన్నీ మొత్తం బటర్ఫ్లైస్ అన్నీ ఉంటాయంట. ఓకే, బటర్ఫ్లైస్ అనమాట. సో ప్లేస్ వచ్చేసి సో ఇదైతే ఇలా పిక్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది కదా. సో క్రౌడ్ అందువల్లే తీయలేకపోతున్నాను వీడియో. సో పాముల దగ్గరికి వచ్చాము ఇప్పుడు, స్నేక్స్ అనమాట. సో చూసారా పైన ఒకటి వెళ్తుంది, ఎలా వెళ్తుందో. సో ఇది ఏంటంటారు దీన్ని, చూడండి మొత్తానికైతే వెళ్తుంది. పేరు వచ్చేసి ర్యాట్ స్నేక్ అంట. చూడండి ఎంత పెద్దది ఉందో, నా అంత ఎత్తుంటుందేమో మొత్తానికి. సో వెళ్ళిపోయింది లోపలికి. ఇదిగో చూడండి పైకి వచ్చేసింది మొత్తానికి. ఎలా రావాలి అని ట్రై చేస్తున్నట్టుంది. చెట్టునైతే బాగా ఊపేస్తుంది. దూకుతుందేమో ఐ థింక్, నాకు డౌట్, కానీ దూకమనుకుంటా. వెళ్తుంది సైడ్ నుంచి. చూడండి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎలా జంప్ చేస్తుందో. పాము, ఎంత పెద్ద పాము. సో దీని పేరు ర్యాట్ స్నేక్ అంట. అందుకే ర్యాట్ లాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎగురుతుంది. సో ఇక్కడేమో నాగుపాము ఉందన్నమాట. సో లోపల ఉంది బట్ కనిపించట్లేదు. ఈ లోపల చూడండి
క్లియర్గా బుర్ర అయితే, సో బుర్ర చూపిస్తాను చూడండి. సో బుర్ర వచ్చేసి ఇక్కడ ఉంది, పడుకుందనమాట, కనిపించట్లేదు. ఏమో టోటాయిస్ ఉన్నాయి. సో లక్ష్మీదేవి చూసారా, చాలా ఉన్నాయి. సో వీటికైతే వెజిటేబుల్స్ అనుకుంటాను, ఆకుకూరలోని ఫుడ్. సో ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో మొత్తం ఇలా మొత్తం ఇక్కడైతే టోటాయిస్తో నిండిపోయి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి రెప్టైల్స్ హౌస్ అంట. ఏముంటాయి నాకు తెలీదు, లోపలికి వెళ్ళి చూడాలి. ఏమున్నాయి? వావ్, చిన్న చిన్న బల్లులు ఉన్నాయి. ఏం చేస్తారో వీటిని. ఇవి చాలా డేంజర్ ఏమో నాకు తెలిసి, వీటిని ఎగురుతాయి అనుకుంటాను, అందుకే వీటిని ఇలా గ్లాసెస్లో బంధించారు. ఇది చూడండి ఎలా కదులుతుందో. ఇందులో కూడా పామే ఉంది. పాము చాలా ఉన్నాయి, లోపల ఉంది. సో కనిపించాయా మీకు? ఇంకో పాములు ఎన్నున్నాయో చూడండి, కనిపించాయా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఊసరవిల్లి. సో వీటిని అయితే ఇలా ఒక కేసులో అయితే బంధించి ఉంచారు. చాలా పెద్దదే ఉంది. సో ఇక్కడ చూడండి, ఉడుము అయితే ఇక్కడ ఉంది. ఇలా చూడండి, స్టిల్స్ కూడా ఇస్తుంది కెమెరాకి. సో నన్ను క్యాచప్ చేయండి నీట్గా అని. సో నిజంగానే ఒకటే ఉంది, కానీ ఇది మొత్తం ఇక్కడ మొత్తం దీని షో మొత్తానికి. సో చూడండి అందరినీ ఎలా చూస్తుందో. హాయ్, చూడండి చక్కగా చూస్తుంది. ఓకే. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి క్రోకోడైల్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో అన్నట్టు మీకు క్వశ్చన్ మర్చిపోయాను, ఇక్కడ క్రోకోడైల్స్కి పేర్లు కూడా ఉన్నాయంటండోయ్. సో ఆయన చూస్తున్నారా, వాటికి ఆహారం అయితే తీసుకొచ్చారు. చూడండి, అది మీట్ చూడగానే ఎలా రెచ్చిపోతుందో. సో దీని పేరు వచ్చేసి పద్మ అన్నమాట. సో ఇంకో దాని పేరు వచ్చి రాధా. సో ఈ రెండు పెద్దవన్నమాట. సో రాధా అయితే రాలేదు, అగో ఆయన మాకైతే చెప్తున్నాడు. సో వీటికి పేర్లు కూడా ఉన్నాయి అనేసి. సో కరెక్ట్గా లంచ్ టైం అయిందంట. అగో అక్కడ చూడండి చాలా అయితే ఉన్నాయి. సో మొత్తానికి నాకు తెలిసి ఇక్కడ ఒక 8 ఉన్నట్టు అనిపించాయి. సో నేను కౌంట్ చేసాము. సో వాటన్నిటిలో కూడా పెద్ద వచ్చేసి రాధా, పద్మ అన్నమాట. సో వీటికైతే సో మొత్తానికైతే చివరి వరకు వచ్చేసాం. ఇప్పటి వరకు చూసేసాము. ఇక్కడ ముసళ్ళు అవి కూడా చూసేసాం. సాగర్ గేట్ అయితే ఇటు నుంచి అనమాట, సాగర్ గేట్కి దారి. సో ఇటు నుంచి మెయిన్ గేట్కి మళ్ళీ వెళ్ళిపోవడానికి అండ్ జిరాఫీ, అడవి దున్నలు, లవ్ బర్డ్స్ ఉంటాయంట. సో అవి కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి జింకలు. చూడండి చాలా ఉన్నాయన్నమాట. జింకలు అయితే నిజంగా అక్కడ చాలా బయట కూడా తిరుగుతున్నాయి. సో కృష్ణ జింకలు ఇంకా ఏవో చెప్పారు. సో నాకైతే గుర్తులేదు పేర్లు సరిగ్గా. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే జింకలను అయితే లాస్ట్ ఎండింగ్లో పెట్టారు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చివరికి వచ్చాం. సో ఇక లాస్ట్గా జిరాఫీ నుంచి అయితే చూపిస్తాను మీకు, చూడండి. సో చూడండి, సో జిరాఫీ కనిపిస్తుందా అందరికీ? సో అక్కడ ఉంది, ఇంత టాల్గా చూస్తుంది అటు ఇటుని. జిరాఫీకి మంచి రూమ్ కూడా అలా అది ఉండడానికి సెట్ అయిందనమాట. సో 2 ఉన్నట్టు ఉన్నాయి, బట్ 2 ఉన్నాయి మనకి. దాని బ్యాక్ సైడ్ కూడా ఇంకోటి ఉందన్నమాట. సో బయటకు వస్తుంది. సో ఇటే వస్తుంది అనుకుంటాను. సో చిన్నోడు ఇటు వచ్చిందిరా, చిన్నడు అదిగో అక్కడికి వెళ్ళు. సో మొత్తానికైతే ఫైనల్ అసలు అది ఇప్పుడు దాకా అసలు బయటికి రాలేదు. సో ఎప్పుడు వస్తుందా ఇంక అందరూ వెయిట్ చేసి ఇంక విసుగుపోయి వెళ్ళిపోయారు అనమాట. నా లక్ నేను వచ్చిందని చెప్పేసి దానికి తెలిసింది, అందుకే అది బయటకు వచ్చింది. సో ఓకే, ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యాను అనమాట. దీన్ని చూడకుండా వెళ్ళిపోతానేమో అనుకున్నాను ఫ్రెండ్స్. సో ఇంకొకటి కూడా ఉంది, బట్ అది లోపల ఉంది, కనిపించట్లేదు. సో ఫైనల్లీ ఆస్ట్రిచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇది గేట్కి వస్తామన్నమాట దగ్గరికి.
సో ఇది వచ్చి ఇటువైపు ఎంట్రన్స్లో ఉంటాయి అన్నమాట ఆస్ట్రిచ్. ఇవి ఈ టైంలో బయటే ఉన్నాయి. ఇంకైతే టైం క్లోజ్ అయిపోయింది మొత్తానికి. అందరూ వెళ్ళిపోతున్నారు ఫుల్గా. అందరినీ బయటికి వాళ్ళే పంపించేస్తున్నారు టైం అవుట్ అని. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా. సో లేడీలు బయటకు వచ్చాయని చెప్పాను కదా, జింక పిల్లలు. సో వాటితో ఒక వీడియో అనమాట. సో మొత్తానికి అయితే ఈ విధంగా అయితే వీడియో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. సో మొత్తానికి అయితే టైం కూడా అయిపోయింది. ఇంకా బర్డ్స్ అవి అయితే వీడియో తీయాలి అనుకున్నాం, బట్ ఛార్జింగ్ కూడా అయిపోయిందండి. మొత్తానికైతే అంతా అయిపోయింది. 12:30కి లోపలికి ఇన్ అయ్యాము. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 6 అయిందనమాట బయటకు వెళ్ళడానికి టైము. సో ఎలా ఉంది చెప్పండి, నేను ముందుకు వస్తాను. సో ఎలా ఉంది? చాలా బాగుందా? ఫుల్ ఎంజాయా? సో నిజంగా ఎక్కడ అలసట్లేదు. చాలా టైం ఈసారి ఫస్ట్ టైం అలసట లేకుండా ఇంతలా తిరిగామన్నమాట. చాలా బాగున్నాయి. సో ఇంకా ఎక్కువ యానిమల్స్ కూడా పెట్టడం వల్ల ఇంకొంచెం బాగా ఆనందంగా చూసాం అన్నిటిని కూడా. సో కొంచెం అయితే కాళ్ళు అయితే రేపటికి ఎలా ఉంటాయో చెప్పలేము, చూడాలి. రేపు మార్నింగ్ ఎలా లెగుస్తుందో మా వదిన. ఓకే, సో గేట్ బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అయిపోయింది. సో బయటకు అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో మొత్తం వీడియో అంతా చూసారు కదా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే బాయ్ అందరికీ. ఓకే బాయ్ నాను, బాయ్ అందరికీ, బాయ్.